ఓలా ఈరోజు మాది థర్డ్ డే ట్రిప్ అనమాట. బ్రూక్స్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి 1 అవర్ జర్నీ సేమ్ యాజ్ యూజువల్ ఎస్టర్డే మనం ఎలా జర్నీ చేసామో అలాగే పడుతుంది. మనం చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం బ్రూక్స్లో వెళ్ళేసి. చలిగా ఉంది, రెయిన్ అయితే లేదు ఈరోజు. అండ్ ఇంకో స్పెషల్ డే ఏంటంటే మేము వెకేషన్ ఈ మంత్లో ఎస్పెషల్లీ 24th నుంచి 28th వరకు ప్లాన్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈరోజు నాది మా ఆయనది బర్త్డే. మీరు బిలీటెడ్ హ్యాపీ బర్త్డే అని పెట్టండి, తర్వాత అందరికీ నేను రిప్లై చేస్తాను. బెల్జియం క్యాపిటల్ బ్రుసెల్ నుంచి ఇది ఒక బెస్ట్ డే ట్రిప్ అనమాట. సెంట్రల్ స్టేషన్ నుంచి ఇక్కడికి రావడానికి 1 అవర్ ట్రైన్ జర్నీ పట్టింది. వెల్కమ్ టు బ్రూగెస్. సో బ్రూగెస్కి ఇప్పుడే రీచ్ అయ్యాము. ఇది చాలా వన్ ఆఫ్ ది మోస్ట్ రొమాంటిక్ ప్లేస్ అనమాట. బ్రుసెల్ నుంచి ఇక్కడికి వచ్చినట్లయితే మనము చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్ మనం చూసినట్లయితే ఆ బిల్డింగ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. మనకి ఆమ్స్టర్డామ్లో ఒలెండ్రామ్ అనే ఒక టౌన్ ఉంది, దానిలాగా ఉంది. అండ్ అలాగే ప్యారిస్ అదేంది ఇటలీలో బురానో అనే ప్లేస్ ఉంటుంది, అలా ఉంటుంది. ఇంకా ఒక రివర్ లేక్ టూర్ ఒకటి ఉంది, మనం బోటింగ్కి వెళ్ళేసి అక్కడ ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇంకా ఈ సిటీని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. రొమాంటిక్ ప్లేస్ కాబట్టి మా బర్త్డే రోజు ఈ ప్లేస్ని ప్లాన్ చేసుకున్నాము. ఈ సిటీని వెనిస్ ఆఫ్ ది నార్త్ సిటీ లాగా కూడా చెప్తారనమాట. సో ఇప్పుడు దీని అంతా ఎక్స్ప్లోర్ చేసి ఎంజాయ్ చేసేద్దాం. మనం లాస్ట్ వీడియోలో గంటకి వెళ్ళాం కదా, అది 1/2 అవరే పట్టింది. సేమ్ ఆల్మోస్ట్ ఇది 1 అవర్ పట్టింది బ్రూక్స్ అయితే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టాప్ అట్రాక్షన్ ప్లేసెస్ ఏంటి అని తెలుసుకొని అక్కడికి వెళ్ళేసి వాటి యొక్క హిస్టరీ తెలుసుకుందాం. ఫస్ట్ మన జర్నీ స్టార్ట్ అయింది మార్కెట్ స్క్వేర్తో. ఈ మార్కెట్ స్క్వేర్ అనేది సరౌండింగ్లో ఎంత కలర్ఫుల్ గ్యాబెల్ బిల్డింగ్స్తో ఉంటుంది అనమాట. అదే కాకుండా ఇంకా క్యాబెల్ స్టోన్ అని కింద చూడండి, ఆ స్టోన్స్తో స్ట్రీట్ అంతా ఉంటుంది, కెఫెటేరియా ఉంటాయి, మంచి అట్రాక్షన్స్ ఉంటాయి ఇక్కడంతా. తర్వాత మేము ఆ సరౌండింగ్లోనే బెల్ ఫోర్ట్ అనేసి ఈ ప్లేస్ని చూసాము. ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది కూడా ఆ సరౌండింగ్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ విజిటింగ్ ప్లేస్ ఇన్ బ్రూక్స్. ఇది ఏంటంటే ఇక్కడ మీడియల్ బెల్ టవర్ అని చెప్తారు దాని గురించి అయితే. అండ్ అలాగే ఇక్కడ ఏముంటుందంటే 83 meters టాల్ ఉంటుంది, 366 స్టెప్స్ ఉంటాయి. మేము వెళ్ళలేదు, ఈచ్ పర్సన్ అయితే 15 euros, ఎందుకంటే స్టాలర్తో కాబట్టి వెళ్ళలేదు. తర్వాత మేము అదంతా మార్కెట్ స్క్వేరే అనమాట. ఇక్కడ హార్స్ క్యారియర్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వెహికల్. సో దాంట్లో అయితే పర్ అవర్కి 70 euros ఉంటుంది. ఒక 5 personని కూర్చోబెడతారు. అండ్ అలాగే బ్లాంకెట్స్ అవన్నీ ఇస్తారు. బాగుంటుంది హార్స్ రైడింగ్ అయితే. మెయిన్ స్టాప్స్, మెయిన్ హిస్టారిక్ థింగ్స్ అంతా హార్స్లో కూర్చోబెట్టుకొని అంతా చూపిస్తారు. ఇక్కడే మనం చాలా టైం స్పెండ్ చేయొచ్చు, ఎందుకంటే ఇది అంత కలర్ఫుల్గా ఉంటుంది. స్క్వేర్ సెంటర్ లాగా మార్కెట్ సెంటర్. ప్లేస్ బాగా నచ్చి మాకు చాలా పిక్చర్స్ అండ్ అలాగే ఎక్కువ టైం స్పెండ్ చేసామన్నమాట. బిల్డింగ్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఈ స్క్వేర్ మార్కెట్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ ల్యాండ్ మార్క్ ఇన్ ద బ్రూగెస్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. బ్రూగెస్ వచ్చినాం అనుకోండి, బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ మనకు ఒకటి ఉంటుంది, ఫ్రీదాస్ ర్యాప్ అనమాట. సో మనం లంచ్కి ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఇది ఈజీ, రెడీ టు ఈజ్ అన్నట్టుగా ఉంటుంది, తీసుకొని తినేయచ్చు. కంట్రీకి వెళ్ళినా కూడా ఆ కంట్రీ యొక్క ట్రెడిషనల్ స్నాక్స్ని లంచ్ లాగా ఫుడ్ లాగా తినేయాలన్నమాట. మనకు అంత టైం ఉండదు. సో అది తినేసి చాలా బాగుండే. అది తిన్నాక అలా ముందుకు వచ్చాము. అలా ముందుకు వచ్చినట్లయితే మాకు చాలా కెనాల్స్ కనిపించాయి. కెనాల్స్ కనిపించిన తర్వాత ఏదో బోట్కి వెళ్దాము అని ట్రై చేస్తున్నాము. బట్ బోట్ ఎక్కడుందా అని ప్రాపర్గా మాకు అర్థం కావట్లేదు. రెయిన్ పడింది, క్లౌడీగా ఉంది, అందుకనేసి వెదర్ సరిగా లేదనేసి బోట్స్ అని స్టాప్ చేశారు, అక్కడ క్లోజ్ అని పెట్టారనమాట. ఇంకా సరేలే అని చెప్పి సిటీ అనే ఎక్స్ప్లోర్ చేద్దామని అలా లోపలికి వెళ్ళే టైంలో మాకు ఎక్కడ చూసినా కెనాల్స్, ఈ బోట్స్ ఎక్కువ కనిపించాయి. తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఈ సిటీనే నార్త్ ఈస్ట్ వెనిస్ అని చెప్తారనమాట. సో వెనిస్లో వెళ్ళినట్లయితే మనకి ఎప్పుడు కెనాల్స్ అండ్ అలాగే బోట్స్ ఎక్కువ కనిపిస్తాయి. సో డ్యూ టు బ్యూటిఫుల్ కెనాల్, సో దాన్ని వెనిస్ లాగా ఊహించుకొని అట్లా చెప్తున్నారు. చాలా బాగుంది కదా ఈ సిటీ అయితే. ఇంకా మనం ఈ సిటీ లోపలికి వెళ్ళే కొద్దీ ఇలాంటి కెనాల్స్ అండ్ అలాగే ఆర్కిటెక్చర్స్, మంచి బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తుంటాయి. అవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. అలాగే యాక్చువల్గా మేము వాఫెల్స్, ఒక మంచి ఫేమస్ వాఫెల్స్ దగ్గరికి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో. అసలు ఎలాంటి చెట్టు నేను ఎక్కడ చూడలేదు, బాగుంది ఇది కూడా. అండ్ అలాగే కొన్ని చోట్ల అక్కడక్కడ షాప్స్ అయితే భలే కలర్ఫుల్గా ఉన్నాయి చూడడానికి. వెళ్ళి పిక్స్ తీసుకోవాలి, వీడియో తీసుకోవాలి అనేటట్లు ఉన్నాయి. వాఫెల్ కదా, చాలా మంచిగా డెకోర్ చేసి కస్టమర్ని అట్రాక్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే కొన్ని చూడండి స్టాల్స్ టైప్ కొన్ని షాప్స్ భలే ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోదాం.
ఆ తర్వాత మనం వచ్చాము వన్ ఆఫ్ ది మోస్ట్ విజిటింగ్ ప్లేస్ ఇన్ బ్రూక్స్. ఇక్కడ బసిలికా క్యాథలిక్ చర్చ్ అనమాట. ఇక్కడ భలే ఉంది కదా, ఓల్డ్లోనే గోల్డ్ పెట్టారు, భలే షైనింగ్ అవుతున్నాయి గోల్డ్ కలర్తో ఆ బిల్డింగ్స్ అన్ని, ఆ ఇమేజెస్ అన్ని. అండ్ అలాగే చాలా చోట్లే చూసాను ఇలాంటి బిల్డింగ్స్, కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది అది ఈ బ్రూగెస్లో. ఆ తర్వాత మనం వచ్చాము హిస్టోరియం వర్చువల్ టూర్కి. ఇక్కడ ఏంటంటే ఒక 10 నిమిషాలు 4D గ్లాసెస్ ఇచ్చేసి సినిమా పెట్టేస్తారు. ఇంకా వాళ్ళ హిస్టరీ గురించి, చర్చెస్ గురించి, ప్లేస్ గురించి అన్నీ చూపించేస్తారు మనకి. ఎక్కడో తీసుకెళ్ళిపోతారు అనమాట. చలి ఎక్కువైపోయి వచ్చాను, యాక్చువల్గా మాకు విజిట్ చేయాలని లేదు లోపల అయితే. బట్ ఈ ప్లేస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అవుట్ సైడ్ ఎంట్రీలోనూ భలే డెకో చేసి భలే మంచిగా పెట్టారు. ఆ ప్లేస్ ఒకటే చూడడానికి వచ్చామన్నమాట. సో అది చూసుకున్నాము అండ్ మొత్తం అర్థమైపోయింది సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఆల్రెడీ మనం ఎక్స్ప్లోర్లో ఉన్నాం కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏం చూద్దాం, సో అందుకని వెళ్ళలేదు. మా బర్త్డే కోసం అనేసి చిన్న కేక్ తెచ్చుకున్నాము, అది కట్ చేద్దాం ఇప్పుడు. Darshik, whose birthday today? Amma Nana birthday na. Will you sing a happy birthday song to Amma Nana? Yes. Yeah? Spanish lo. Cumpleaños feliz, cumpleaños feliz, deseamos todos cumpleaños feliz. Happy birthday, Balada. Thank you. ఇలా బర్త్డే చేసుకుంటాము ఎవ్రీ ఇయర్ January 26th, నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి. చలికి నన్ను ఏం గెలకకండి అసలు. అంత నా ముక్కు ఫ్రీజ్ అయిపోయింది. మామూలుగా చలికాలంలో చల్లగా అయిపోతుంది, అలాంటి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి కాసేపు తెస్తారు చూడాలి. నో వాయిస్ నథింగ్. ఏదైనా హాట్గా ఏదో ఒక రెస్టారెంట్లో కూర్చోబెడితే అక్కడ కూర్చొని కాసేపు వేడిని అంతా బాడీలో వేసుకొని తర్వాత కావాలంటే కాసేపు తిప్పి మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఓకే. చాలా చలి ఉంది. నిన్న రెయిన్ పడ్డా కూడా నేను అంత చలి ఫీల్ అవ్వలేదు, కానీ ఈరోజు ఇక్కడ అంత చలి ఉంది. We are going to eat most famous bubbles in Bruges. Let's almost we'll go and have this. చాలాసేపు బయట తిరిగి చలికి వణికిపోయి ఇంకా ఫైనల్గా మేము యాపిల్ షాప్కి వచ్చేసాము. వచ్చి ట్రై చేసి ఇంకా తిన్నాము. ఒక ఫ్లవర్తో భలే గార్నిష్ చేసి స్టైల్కి భలే ఇచ్చారనమాట. అది తిన్నాక మళ్ళీ స్టార్ట్ అయింది మా జర్నీ. ఆల్మోస్ట్ ఈవినింగ్ అవుతుంది. ఒక 4కి మళ్ళీ రెయిన్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్రూక్స్లో చలి మామూలుగా లేదు అసలు. గెంట్లో ఎంత అసలు చలిలే లేదు. ఇక్కడ చలి అంత ఎక్కువ అని తెలిసింటే ఇంకొంచెం హెవీ ప్రొటెక్షన్ చేసుకొని వచ్చేవాళ్ళం అనమాట. సో కానీ అర్థం కాలేదు, వచ్చిన తర్వాత సినిమా కనిపిస్తుంది. ఏసీ
సిటీకి పైన కూడా చాక్లెట్ ఇది ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ అంట. చాక్లెట్ ఎలా చేస్తారు అనేది చూపిస్తున్నారు. సో ఈ చాక్లెట్ అనేది బెల్జియం చాక్లెట్ అనేది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ చాక్లెట్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో అందుకనేసి అవే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత అలా మనం ముందుకు వచ్చినట్లయితే ఈ హార్సెస్ అన్నీ రెస్ట్ తీసుకుంటున్నాయి. కొంచెం పాపం టైర్డ్ అయిపోయినట్టున్నాయి. కొంచెం వాటర్ పెడుతున్నారు, ఫుడ్ పెడుతున్నారు అనమాట వాళ్ళకి. ఇది కొంచెం బాగా అనిపించింది చూసేకి, వరుసగా పెట్టున్నారు. అండ్ ఆ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళాము. అట్లే మేము డెస్టినేషన్ రీచ్ అవుతున్నాము. అంటే ఆల్మోస్ట్ 4 అవుతుంది. 4కి రెయిన్ పడుతుందని చెప్పాను కదా. అలా సడన్గా ఈ ఫ్యాన్ చూసాను. మనం ఇండియాలో అంత తరచుగా చూడం కదా ఇలాంటివి, బట్ ఇక్కడ చూసేసరికి చాలా హాయిగా అనిపించింది. తర్వాత ఎంతసేపు ఆ బిల్డింగ్స్ అవన్నీ చూసాక ఇవి నేచర్లో కాసేపు స్పెండ్ చేశానా అనే ఫీల్ వచ్చేసింది. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. బట్ కానీ వాటికి ఏమైనా పెట్టడానికి నా దగ్గర ఫుడ్ ఏం లేదు. కొంచెం బాధ అనిపించింది. డ్రిజ్లింగ్ స్టార్ట్ అయింది. సో మనకి ఫుల్గా పడే లోపు రెయిన్ ఫాస్ట్గా మన డెస్టినేషన్కి వెళ్ళాలి. అంటే ట్రైన్ దగ్గరికి వెళ్ళేసి మనము బ్రూసెల్కి రిటర్న్ అయిపోవాలన్నమాట. ఇలా జరిగింది మా బ్రూక్స్ వెకేషన్. అయితే 1 డే ట్రిప్ అయితే చాలా మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై, అదియోస్, అసలేగో.